హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 3వి కేక్స్. సో, ఈరోజు వీడియోలో ఏంటి అంటే హోమ్ మేడ్ చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్‌ని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను దానికోసం. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా! ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా చేసుకోవాలనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే మనము వైట్ చాకో చిప్స్ చేసుకోవడానికి వైట్ కాంపౌండ్ అయితే తీసుకుంటాం అనమాట. వైట్ కాంపౌండ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న వైట్ చాక్లెట్ కొంచెం డార్క్‌గా ఉంది కదా! అంటే బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! సో, అది ఎందుకు అట్లా అయింది అంటే కొంచెం నేను ఓపెన్ చేసి గాలి పట్టించేసాననమాట. అందుకని ఆ కలర్‌లోకి షేడ్ కొంచెం చేంజ్ అయింది. మీరెప్పుడు అట్లా చేయొద్దు. కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా! అందులో అయితే పెట్టేసుకోండి. గాలి వెళ్ళకుండా ఉండాలనమాట. అప్పుడే మనకి వైట్ కాంపౌండ్ అనేది వైట్ కాంపౌండ్ లాగా వైట్‌గానే ఉంటది. నేను చాకో చిప్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి. కాకపోతే అక్కడ వీడియో అనేది మిస్ అవ్వడం వల్ల కొంచెం క్వాంటిటీలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్‌ని అయితే హీట్ చేసుకోవాలనమాట. వేడిగా ఉన్న వాటర్‌లో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాం కదా! అలా అనమాట. ఒక బౌల్‌లో వైట్ కాంపౌండ్ అయితే తీసుకొని దాన్నైతే మెల్ట్ చేసుకోవాలండి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో. మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ వచ్చేసి మనకి థిక్‌గా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చూసుకొని, ఇప్పుడు మీకు చేతిలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా అయితే మనకి ఉండాలన్నమాట స్ట్రెచర్ అనేది. కొంచెం లూజ్‌గా వచ్చిందనుకోండి, కాసేపు అనేది మనం గాలి అంటే సైడ్‌కి వదిలేసామనుకోండి, అప్పుడు మనకు కొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంది. అప్పుడే మనము ఈ విధంగా ఉండేటప్పుడే మనకి చిప్స్ అనేవి రెడీ అవుతాయి. లేదు కొంచెం పల్చగా ఉందంటే ఫ్లాట్‌గా వచ్చేస్తాయన్నమాట చిప్స్ అనేవి. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! ఏ విధంగా మెల్ట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న షీట్స్ అనేవి ఓహెచ్‌పి షీట్స్ అంటారండి. ఇలాంటివైతే తీసుకోండి. దీని మీద లేకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న బటర్ పేపర్ మీద కూడా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, నా దగ్గర ఓహెచ్‌పి షీట్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద అయితే పెట్టుకుంటున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న కాంపౌండ్ అయితే ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకోండి. పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని తర్వాత ఓహెచ్‌పి షీట్స్ ఉంటాయి కదా! దాని మీద అయితే చిన్న డాట్స్ లాగా పెట్టుకోండి. అప్పుడే మనకి చిప్స్ అనేవి రెడీ అవుతాయండి. సో, ఇప్పుడు మీకు విధంగా చూపిస్తున్నాను కదా! కొంచెం మనము డాట్స్ అనేవి పెడుతున్నప్పుడే మనకి కొంచెం చాక్లెట్ అనేది హార్డ్ అవుతూ ఉంటది. మధ్య మధ్యలో మనం రఫ్ చేస్తూ ఉండాలనమాట. అప్పుడే కొంచెం మెల్ట్ అయ్యి మనం అనుకున్న విధంగా చిప్స్ అనేవి రెడీ అవుతాయి. సో, ఇలా చిప్స్ అనేవి నేను 6 షీట్స్‌లో పెట్టుకున్నానండి. ఇలా డాట్స్ లాగా పెట్టుకున్న తర్వాత దాన్నైతే మనం ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచామనుకోండి హార్డ్ అయిపోతాయన్నమాట. ఇలా మనం హోమ్మేడ్‌గా చిప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. సో, ఇట్లాంటి పనులన్నీ కూడా మనకి కేక్ ఆర్డర్స్ ఏమీ రానప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటదనమాట. ముందుగా మనం పెట్టుకున్న షీట్స్ అయితే తీసుకొని అయితే ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకోవాలండి. మన చాకో చిప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. సో, మనం ఇప్పుడు ఈ చాకో చిప్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా! చూసారా కొంచెం కింద పడిపోయాయి కదా! అవైతే వెంటనే తీసేసేయండి. లేదు అంటే చూడండి ఈ విధంగా మెల్ట్ అనేది వేగంగా అయిపోతాయి చాకో చిప్స్ అనేవి. మనకి ఈజీగా అంటే రూమ్ టెంపరేచర్‌కి వచ్చాయంటే ఈజీగా మెల్ట్ అయిపోతాయి. అవి తీయడానికి కూడా తర్వాత అవ్వదండి. ముందుగా మనం పెట్టుకున్న షీట్స్ ఉంటాయి కదా! అవి తీసిన వెంటనే మనం నీట్‌గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా చాకో చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో, వీటినైతే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మన కేక్స్ మీద యూజ్ చేసుకోవడమే అంతే. మనకి ఈజీగా చాకో చిప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.